ఈనాడు ఈనాడు పత్రికల్లోని వార్తలు చూద్దాం. నేటి నుంచి మైసమ్మ ఆలయంలో ఆషాఢ పూజలు. నేరేడ్మెట్లో సఫిర్గూడ విజయదుర్గ కట్ట మైసమ్మ ఆలయంలో శనివారం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు చాడా చిరంజీవి శర్మ తెలిపారు. శుక్రవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, నిత్య పూజలు ఉంటాయన్నారు. 28న బోనాలు, జాతర 30న మారు బోనం, అన్న ప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సో అయితే మల్కాజ్గిరిలో బోనాల పండుగ ఈ నెల 28న బోనాలు, 30న మారు బోనం ఉంటుందని చెప్పారు. ఓకే. లలిత పరమేశ్వరికి ప్రత్యేక అలంకరణ. మల్కాజ్గిరి పరిధిలోని దేవాలయాల్లో శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఆనంద్బాగ్లోని లలిత పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం, అర్చనలు, పూజా కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది భక్తులు రాహుకాల దీపారాధనలు చేశారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఓకే. నెక్స్ట్, మందుల కిట్టు అందజేత. తూర్పు ఆనంద్బాగ్ డివిజన్ సంజయ్ నగర్లో లెప్రా సొసైటీ ఆధ్వర్యంలో 50 మందికి అవసరమైన కిట్లను అందజేశారు. మందులతో ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చని తెలిపారు. వాటిని వాడే పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఎంఆర్ పాణిగ్రహి, ప్రియాంక, కామేశ్వరరావు, ఇంద్రజ పాల్గొన్నారు. కిట్ అందజేస్తున్న సొసైటీ సభ్యులు. ఆనంద్బాగ్లో నిన్న లెప్రా సొసైటీ వాళ్ళు మందులు ఇచ్చారంట. రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శిగా శైలజ. మల్కాజ్గిరి చెందిన డి శైలజ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎం సునీత చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టకు పనిచేస్తానన్నారు. మహిళలను వేధించే వారిపై చర్యలు తీసుకోండి. బెంగాల్లో మహిళలపై విచక్షణ రహితంగా అరాచకాలు జరుగుతున్నాయంటూ మల్కాజ్గిరి డివిజన్ ఆనంద్బాగ్లోని రాణి రుద్రమదేవి సమితి అపరాజిత సేవా సమితిలో ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంస్థలో ప్రతినిధులు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మహిళలపై దాడులు జరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి, అది పక్క తీసుకోవాల్సిందే. కానీ మొన్న చూశారు, గత నెల 30వ తేదీ నాడు సహా ఉద్యోగులే యాదగిరిగుట్టకు మన సైట్ సీన్ అని చెప్పి తీసుకుపోయి వచ్చేటప్పుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. సో మహిళలు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరే మాకేమవుతుందని చెప్పి ఏ సమయంలో పడ్డా ఒంటరిగా పోవడము, సో అది కూడా మీరు తప్పు చేస్తున్న వాళ్ళకు అవకాశం ఇవ్వడమే అవుతుంది కదా. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలు అంటారు. మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని వినతి. గంజాయి, మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కృషి చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పాతారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా నాయకులు శుక్రవారం మేడ్చల్ పోలీసులకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మేడ్చల్ న్యూస్. ఓకే. నెక్స్ట్, కొరియర్ల పేరుతో సైబర్ వల, భయంతో థానాకు పరుగులు తీస్తున్న బాధితులు అవగాహన కల్పించి భరోసా ఇస్తానన్న పోలీసులు. కంబోడియా దేశం నుంచి సైబర్ కేటగాళ్లు సాగిస్తున్న మోసాలకు అనేక మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. నేరేడ్మెట్ థానా పరిధిలో ఉంటున్న పలువురిని ఫెడెక్స్ కొరియర్ పేరుతో భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే తేరుకున్న పలువురు బాధితులు థానాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారికి భరోసా కల్పించారు. మీ పేరుతో డ్రగ్స్ పార్సల్ వచ్చిందంటూ బెదిరింపులు. చూడండి, ఇప్పుడు కొత్తగా ఇది ఫెడెక్స్ కొరియరు, మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందని చెప్పే వారికల్లా ఎవరైనా డ్రగ్స్ మన పేరు మీద వచ్చిందంటే ఎవరైనా భయపడతారు. సో అట్లాంటి కొరియర్లు వస్తున్నాయంట. అట్లాంటి కొరియర్లు ఏమైనా వస్తే మీరు భయపడి వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వడం అట్లా చేయకుండా నేరుగా పోలీసులని సంప్రదించి అక్కడ కంప్లైంట్ చేయండి. మీ పేరుతో డ్రగ్స్ పార్సల్ వచ్చిందంటూ బెదిరింపులు. నేరేడ్మెట్లో ఉండే శ్రీనివాస్కు 3 రోజుల క్రితం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మంది నేరగాళ్లు వీడియో కాల్ చేసి అతని వివరాలు చెప్పారు. ఫెడెక్స్ కొరియర్లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నామని, మీపై కేసు నమోదైందంటూ భయ ఆందోళనకు గురి చేశారు. అతడికి నమ్మకం కలిగేలా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు చిరునామున్న నకిలీ ఐడి కార్డ్ని అతను చరవాణికి పంపారు. అనుమానం వచ్చిన అతడు నేరేడ్మెట్ స్టేషన్కు వెళ్లి సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కాంతయ్యకు కలిసి జరిగింది చెప్పాడు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వారు నిజమైన పోలీసులు కాదని స్పష్టం చేశారు.
మరో కేసులో నేరెడ్మెట్లో ఉంటున్న వెంకటేష్ వ్యాపారి వారం క్రితం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి అతని పేరుతో కొరియర్ వచ్చిందని, తాము కస్టమ్స్ అధికారులమని దాన్ని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తే అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, మీపై కేసు నమోదు చేస్తున్నామంటూ ఫోన్ చేసి హడావిడి చేశారు. మరుసటి రోజు మీ కేసు క్లోజ్ చేయడానికి మేము సహకరిస్తాం, అందుకు డబ్బులు పంపించాలని మరో నంబర్తో కాల్ చేశారు. ఇదంతా పైసల కోసం జరుగుతున్న ఫ్రాడ్లు. అయినా మీరు ఒకసారి ఆలోచించాలి. మీకు ఏమైనా కాల్స్ వచ్చినా మీరు కొంచెం మీ తెలివి ఉపయోగించండి. మాకు డ్రగ్స్తో ఏం సంబంధము, మేము ఏమైనా డ్రగ్సా మేము ఆర్డర్ చేసినామా, లేకపోతే మేము డ్రగ్స్కి ఏమైనా అడిక్ట్ అయినామా, మాకేం భయం అని చెప్పి ఏదైనా ఫోన్లు రాగానే ఇమీడియట్లీ వీడియో కాల్స్ రాగానే మీరు టెన్షన్ పడకండి. కొంచెం తెలివితో పని ఉపయోగించి పోలీసుల సహకారం తీసుకోండి. మరో ఆందోళన చెందిన వెంకటేష్ నేరెడ్మెట్ పోలీసులని ఆశ్రయించారు. పోలీసులు అతని ఖాతాలో ఉన్న మొత్తం నేరగాళ్లకు కనబడకుండా హోల్డ్లో పెట్టారు. పోలీసు వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు. పోలీసు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. డబ్బులు పోయిన గంటల్లోపే స్పందించాలి. సిఐ సందీప్ కుమార్. చూడండి, ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా కొన్ని బ్యాంకులకి వెళ్ళి కూడా ఓటీపీ పంపంటే ఓటీపీ పంపగానే మన అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయి. అట్లా ఎప్పుడన్నా ఏదైనా సంఘటన మీకు జరిగితే 1 గంట లోపల పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవేమైనా రికవర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. డబ్బులు పోయిన గంటల్లోపే స్పందించాలి. సిఐ సందీప్ కుమార్. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ని ఎవరు స్పందించకూడదు. తెలియక ఫోన్ లిఫ్ట్ చేసినా వారు అడిగిన వివరాలు పంపకూడదు. అంతకు మించి నేరగాళ్ళు ఇబ్బంది పెడితే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితులు డబ్బు పోగొట్టుకున్న గంట లోపు మాకు ఫిర్యాదు చేస్తే వారి డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తాం. స్టేషన్కు రాలేని పక్షంలో 1930 నంబర్కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. సో పోలీసులు ఇంత మంచి రక్షణ కల్పిస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. సో మీరు టెన్షన్ పడకుండా ఏదైనా జరిగినప్పుడు సమయస్ఫూర్తితోని కొంచెం తెలివి ఉపయోగించి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఓకే. పెరిగిన పర్యవేక్షణ మెరుగుతున్న చెత్త సేకరణ. ఆనందబాగ్ మార్గంలో చెత్త తరలింపు. స్వచ్ఛత విషయంలో జిహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికి తోడు తాజాగా నగరానికి కొత్త కమిషనర్ రావడంతో మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని ఉప కమిషనర్ మొదలు ఇతర అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది విధులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడికక్కడే అవసరమైన సూచనలు ఇస్తున్నారు. గృహ యజమానులు తమ ఇంట్లోని చెత్తని బుట్టల్లో ఉంచుకొని మరునాటి ఉదయమే పారిశుద్ధ్య రిక్షా కార్మికుడికి అప్పగిస్తే నగరాన్ని మరింత స్వచ్ఛందంగా ఉంచేందుకు వీలవుతుందని అధికారులు స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అరగంట కల్లా తడిపొడి చెత్తను వేరువేరుగా సేకరించాల్సిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన బార్కోడ్ స్కానింగ్ విధానాన్ని మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సిబ్బంది క్రమం తప్పకుండా కాలనీలో చెత్త సేకరణ వేరువేరుగా జరిగేలా సంబంధిత ఎస్ఎఫ్ఏలకు సూచనలు ఇస్తున్నారు. మెరుగైన ఫలితాలు. రాజు ఉప కమిషనర్ మల్కాజ్గిరి. ఆటోలకు బార్కోడ్ని కేటాయించి స్కాన్ చేయడంలో చెత్త సేకరణ కార్యక్రమంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆటో కార్మికులు ఉదయం 6 గంటల కల్లా విధులకు హాజరవుతున్నారు. ఒకవైపు కార్మికులు శుభ్రం చేస్తుంటే మరోవైపు ఇంట్లోని చెత్తను కుళ్ళిన పదార్థాలను నాలాల్లో పడేస్తున్నారు. కాలనీ సంఘాలు చొరవ తీసుకొని ఇళ్లలోని చెత్తను రిక్షా కార్మికుడికి అప్పగించేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి. చెత్త సేకరణ ఆటోలలో ఇబ్బందులు పడకుండా మరోవైపు నాలుగు పడేస్తున్న కాలనీ సంఘాలు చొరవ తీసుకొని ఇళ్లలోని చెత్తను రిక్షా కార్మికుడికి అప్పగించేలా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి. చెత్త సేకరణ ఆటోలలో ఇబ్బందులు తలెత్తితే సంబంధిత ఎస్ఎఫ్ఏలకు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరిస్తాం. చాలా జాగాలల్లా సఫీల్గూడ రైల్వే గేట్ దగ్గర, తర్వాత మన దయానంద్ నగర్, గౌతమ్ నగర్, తర్వాత చాలా డివిజన్లలో కాలనీలలో రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. సరే, ఎవరైనా అడిగితే ఇది చెత్త పాయింట్ అని చెప్తున్నారు. ఇంటి ముందుకి 100 రూపాయలు తీసుకొని రిక్షా వస్తుంది, ఆ రిక్షాకి ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మనం పాడు చేసుకుంటే రోగాలు మనకు కూడా వస్తాయి కదా. అభివృద్ధికి నిధులు లేవట, సిబ్బంది లేరట, అధికారులు విచిత్రమైన సమాధానాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే అల్వాల్లో రాజశేఖర్ రెడ్డి సమస్యలను వివరిస్తున్న బస్తీవాసులు. అన్ని రోగాలకు మెరుగైన వైద్యం అందించాలి. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.
నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి కలెక్టర్ గారు ఆకస్మిక తనిఖీలకు వచ్చారు. అక్కడికి మల్కాజ్గిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అన్ని రకాల రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. గీతానగర్లోని ఆసుపత్రిని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది రోగులు వస్తున్నారు, జరుగుతున్న ప్రసవాలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య చికిత్సలకు అవసరమైన పరీక్షలను అందుబాటులో ఉంచాలన్నారు. డెంగ్యూ, మలేరియాతో ఎంతమంది వస్తున్నారు, ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రోగులకు మెరుగైన వైద్యం అందేలా ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సేవలను అందించాలన్నారు. ఇక్కడ నయం కాని కేసులను ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు పంపాలన్నారు. సో నిన్న కలెక్టర్ గారు వచ్చారు. అక్కడ రోగులను ఇక్కడ సేవలు ఎట్లా ఇస్తున్నారు, సర్వీస్ బాగుందా, డాక్టర్ల సర్వీసు అదేదని చెప్పి నిన్న కలెక్టర్ గౌతమ్ గారు నిన్న పర్యవేక్షించినట్టు తెలుస్తుంది. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రోగాలకు మెరుగైన వైద్యం అందేలా ఇక్కడ ప్రతి ఒక్కరు తమ సేవలను అందించాలన్నారు. ఇక్కడ నయం కాని ఆ కేసులను ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి పంపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రఘునాథ్ స్వామి, మల్కాజ్గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కోట్యా నాయక్, సౌందర్యలత, జిల్లా ఉప వైద్యాధికారి ఆనంద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత, వైద్యులు సంగీత్ కుమార్, పద్మావతి, సంధ్యారాణి, గీతా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్న జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు, జిల్లా వైద్యాధికారి రఘునాథ స్వామి వైద్యులను వివరాలు అడుగుతున్న కలెక్టర్. ఇట్లాంటివి చేస్తుంటే ఏమైతుందంటే ప్రజలకు కూడా అధికారులు దగ్గర ఉన్నట్టుంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది చెప్తారన్నట్టు. మల్కాజ్గిరి ఠానాకు 4 ఎస్ఐలు. మల్కాజ్గిరి ఠానాకు నూతనంగా 3 ఎస్ఐలను కేటాయిస్తూ రాచకొండ కమిషనరేట్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అబ్దుల్లాపూర్ మెట్లో పనిచేస్తున్న సునీల్ కుమార్, ఎల్బీ నగర్లో పనిచేస్తున్న శంకర్, సరూర్ నగర్లో పనిచేస్తున్న గణేష్ బాబు, మడ్గుల్ నుంచి ఉపేందర్ మల్కాజ్గిరి ఠానాకు బదిలీపై వస్తున్నారు. స్టేడియంలో మరమ్మతులు చేయండి, జెడ్సీ హబ్సి కూడా వార్త ఇది. నెక్స్ట్ ఓకే, ప్రజాప్రతినిధిని దుర్భుషలాడటం తగదు భరాస. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు దుర్భుషలాడడం తగదని భరాస కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అన్నారు. మౌలాలి పరిధిలోని ఆర్టీసీ కాలనీలో అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పట్ల స్థానికంగా నివాసం ఉండే కొంతమంది కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తనించారంటూ భరాస నాయకులు శుక్రవారం గౌతమ్ నగర్ విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారన్నారు. అధికారులు కూడా మైనంపల్లికే వత్తాసు పలుకుతూ అభివృద్ధి పనులను ఎక్కడికక్కడే నిలిపివేయడం తగదన్నారు. మైనంపల్లి అరాచకాలతో మల్కాజ్గిరిలో బంధువులు, స్నేహితులు కూడా మాట్లాడుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆయన తీరు మార్చుకొని మల్కాజ్గిరి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో కార్పొరేటర్ సునీత, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జేఏసీ వెంకన్న, రాము యాదవ్, బద్దం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే మన గురువారము మౌలాలి డివిజన్లో పనులు పర్యవేక్షించడానికి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు వెళ్తే అక్కడ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రతి శుక్రవారం దోమలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎంటమాలజీ సిబ్బంది. ఓకే, దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వినయ్ మాట్లాడుతూ దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు, 6,000 రూపాయలు, వృద్ధులు వితంతులకు 4,000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. 2 ఏళ్ల నుంచి పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కార్యాలయంలోని ఆర్డీఓ హరిప్రియ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మంగమ్మ, సేను, లక్ష్మి, సురేష్, షేక్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం ఏదైతే వికలాంగులకు 4 నుంచి 6,000, తర్వాత వితంతులకు, ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 ఇస్తున్న పెన్షన్ తక్షణమే అమలు చేయాలని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన వికలాంగులు.
డివిజన్లో బోనాల ఏర్పాట్లకు సమీక్ష. బోనాల జాతర ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత అన్నారు. సిబ్బంది అధికారులతో శుక్రవారం డివిజన్ పరిధిలోని సుమారు 30 ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంతో పాటు అన్నారు. డివిజన్ పరిధిలోని పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది అధికారులతో శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డివిజన్ పరిధిలో సుమారు 30 అమ్మవారు ఆలయాలు ఉన్నాయని ఆయా ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలని కోరారు. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు మంచినీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో పారిశుద్ధ్య నిర్వహణ సూపర్వైజర్ నాగరాజు, ఎస్ఎఫ్ఏలు వసంత, సంజీవ తదితరులు పాల్గొన్నారు. సో అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ గుడ్ల దగ్గర ఈ తాగుబోతులను ఆ రోజు తాగి ప్రజలకు ఇబ్బంది పెట్టేటోళ్లపై పోలీసులు కఠినంగా వివరించాలి. గృహిణి ఆత్మహత్య. వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజ్గిరి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మారుతినగర్లో నివాసం ఉండే మౌనికకు ఈశ్వర్తో 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. దంపతుల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సో మౌనిక ఏమనంటే నిన్న ఉరేసుకుంది. సో ఇట్లా ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దగ్గర లేకుంటే బంధువులు ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మాట్లాడండి. ఇట్లా సుసైడ్లకు ఇప్పుడు మీరు సుసైడ్ చేసుకోరు, మీ 2 పిల్లల్ని ఎవరు చూడాలనేది ఒకసారి మహిళలు కానీ లేకుంటే ఎవరన్నా పురుషులు ఆత్మహత్య పాల్పడేటప్పుడు విద్యార్థులు మీరంతా మీ కుటుంబం కోసం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. క్షణావేశంలో మీరు చేసే తప్పు చాలా ఇబ్బంది అవుతుంది. భార్యతో గొడవ పడి అదృశ్యం. డబ్బుల విషయమై భార్యతో గొడవపడి భర్త ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటన నేరెడ్మెట్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ద్వారకామయి నగరంలో ఉంటున్న సతీష్ యాదవ్ అలియాస్ సత్యనారాయణ 50 ప్రైవేట్ ఉద్యోగి జూలై 1న రాత్రి భార్యతో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. గతంలోనూ ఇలా వెళ్ళి కొన్ని రోజులకు తిరిగి వచ్చాడు. భర్త మళ్ళీ వస్తాడని ఎదురు చూసినా భార్య అన్ని చోట్ల వాకపు చేసింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇట్లా చిన్న దానికి మీరు చేతులారా చేసుకుంటారు. ఇవన్నీ చేయొద్దు. మీరు ఇట్లా చేస్తే ప్రాబ్లం అవుతుంది, మీ ఫ్యామిలీకే ప్రాబ్లం అవుతుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలింపు కోరుతూ ప్రదర్శన. అల్వాల్ న్యూస్. మహనీయుల విగ్రహాల వద్ద భాజపా నేతలు. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఈనాడులో ఇంకా ఇక్కడ మూలకున్నాయి రా పేపర్లు. ఇంకా ప్రాణాలతో చెలగాటం వద్దన్న లెక్కలేని తరం. ప్రాణాలతో చెలగాటం వద్దన్న లెక్కలేని తరం. పాత నేరెడ్మెట్లోని జెడ్పీ స్కూల్లో విద్యార్థులు పాఠశాల భవనం పైకెక్కి ప్రమాదకరంగా ఆటలాడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల భవనం బాల్కనీ అంచుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మరికొందరు కిటికీ సజ్జాలపై ఎక్కి కిందికి దుంకుతున్నారు. ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడితే ప్రాణాలకు హాని జరిగే అవకాశం ఉంది. రోడ్డు పక్క నుంచి వెళ్తే వారిని మందలించిన మళ్ళీ అదే రకంగా ప్రవర్తిస్తున్నారని అక్కడి వ్యాపారులు చెప్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసిన వారిలో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల బాల్కనీలో ప్రమాదకరంగా అంచుపై కూర్చున్న విద్యార్థులు, పాఠశాల కిటికీ సజ్జపై నుంచి ప్రమాదకరంగా దిగుతున్న విద్యార్థి. సో ఇట్లా ప్రభుత్వ పాఠశాలల ఇట్లా ప్రైవేట్ స్కూల్లో జరగదు కదా. ప్రభుత్వ పాఠశాలలో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, మాస్టర్లు మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండి పిల్లలను మీరు మంచిగా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు వస్తారు. తర్వాత ప్రభుత్వ పాఠశాల పైన ఉన్న ఏదైతే చెడు అభిప్రాయం ఉందో అది కూడా ప్రజల్లో ఉండదు. అది మీరు గమనించాలి. సో ఇది ఈనాడు పత్రికలోని వార్తలు.